సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని మండిపడ్డారు. అందాల పోటీలు ఏమైనా కడుపు నింపుతాయని ప్రశ్నించారు. ధాన్యం కుప్పలపై 5 రైతులు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక సీసీఐలో అధికారుల వల్ల 3000 కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. ఏ ఊర్లో కూడా 10 రోజుల్లోపు వడ్ల పైసలు వస్తలేవు, దాన్ని రివ్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డబ్బులు వెంటనే రైతులకు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రంలో 24 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నారు. బోనస్ ప్లస్ వడ్ల విలువ కలిపితే 6200 కోట్లు. 6200 కోట్లకు మీరు ఇచ్చింది ఎంత? 3000 కోట్లే ఇచ్చారు. సగం ఇచ్చింది, ఇంకా సగం పైసలు ఇవ్వాలి. కొన్నదే తక్కువ. ఆ కొన్న వడ్లకు కూడా ఇవాళ డబ్బులకు ఇవ్వనటువంటి పరిస్థితి. బోనస్ బోనస్ అని గొప్పగా చెప్పినారు. అన్ని పంటలకు బోనస్ అన్నారు, వడ్లకు బోనస్ అన్నారు, అదేగబెట్టి సన్నాలకు మాత్రమే కొంటామన్నారు. ఇవాళ ఆ సన్నాలకు కూడా రాష్ట్రంలో ₹1 కూడా యాసంగి వడ్లకు బోనస్ ఇయ్యలేదు. 512 కోట్ల రూపాయల బోనస్ పెండింగ్ లో ఉంది. తక్షణమే బోనస్ డబ్బులు విడుదల చేయాలి, రైతుల ఖాతాల్లో వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవది, రైతు కేసీఆర్ ఉండగా రైతులకు బీమా కట్టేది. మీరు వచ్చినాక అది కూడా బంద్ పెట్టారు. ఇప్పుడు 2వ కిస్తీ కట్టలే, ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు బీమా ఇప్పటిదాకా కట్టకపోవడం వల్ల ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలల్లో చనిపోయిన రైతులకు ఒక్క పైసా కూడా ఇప్పటిదాకా రావట్లేదు. కేసీఆర్ గారు ఉండగా రైతు బంద్ ఆగలే, రైతు బీమా ఆగలే. కానీ వీళ్ళు వచ్చినాక రైతు బంద్ ఆగింది, రైతు బీమా కూడా డబ్బులు కట్టలేదు. తక్షణమే రైతు బీమా 2వ ఇన్స్టాల్మెంట్ కట్టాలని, ఆ చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ ఊర్లో కూడా 10 రోజుల్లోపు వడ్ల పైసలు వస్తలేవు, దాన్ని రివ్యూ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డబ్బులు వెంటనే రైతులకు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను.